దొరికాడు. తండ్రి, ఆ సీనుగాడిని చూసారా? మీకేమనిపిస్తోంది? నో ఐడియా. గెట్ ఐడియా సర్జీ. 3G? నోజీ. ఓ, అయితే ఐడియా ఏంటో నువ్వేవు. ఆ హరిహరాదుల కంటే మా నాన్నే గొప్పవాడని తెలియజేయడానికి నాకు ఐడియా వచ్చింది కదా, చెప్పు. మానవులంతా దేవాలయాలకొచ్చి దీపాలు వెలిగించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మా కోరికలు తీరిస్తేనే మీ మొక్కులు తీరుస్తాం అని లంచాలు ఇస్తేనే ఆ హరిహరాదులు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కదా. అది కామన్ కదా. అలాంటిది ఏ లంచాలు తీసుకోకుండా, దీపాలు వెలిగించకుండా, పూజలు చేయకుండా, కొబ్బరికాయలు కొట్టకుండా, ఆఖరికి గుడిగంట కూడా కొట్టకుండా మీరు వాళ్ళ కోరికలు తీరిస్తే తీర్చేసేవనుకో. నెక్స్ట్ కంటిన్యూ. మౌత్ పబ్లిసిటీతో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి ఫేస్బుక్ లో ట్రెండ్ సృష్టిస్తారు. యూట్యూబ్ లో మీ వరాల వీడియోలు చూసి వ్యూయర్షిప్ పెరిగి వరల్డ్ మొత్తం మీకు దాసోహం అంటుంది. దాంతో ఎక్కడ చూసినా బ్రహ్మగుడులే, బ్రహ్మ పూజలే, బ్రహ్మ భక్తులే. అదంతా చూసి ఆ హరిహరాదులు కుళ్ళుకోవాల్సిందే కదా. కుళ్ళుకోవాల్సిందే. మీరు మొహమాట పడకూడదు, కుళ్ళుకోవాల్సిందే. అంతే. మీరు మొహమాట పడకూడదు. అంతే. ఓకే, అంతే 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 అంతే. ఓకే ఓకే ఓకే, ఫిక్స్. అది వారి సంగతి చూడండి. నారద పితాశ్రీ, వాడు కాలాన్ని ఆపేవరం కదా కోరింది. ఇది చాలా టూ మచ్, సృష్టికే విరుద్ధం కనుక ఇవ్వడం కుదరదు. కానీ దాని ప్లేస్ లో స్టాప్ అండ్ మూవ్ అనే మంత్రాన్ని వాడికి అనుగ్రహిస్తున్నా. దీని వలన భూమి మీద వాడు మూవ్ అంటూ దేన్నైనా కదల్చగలడు, స్టాప్ అంటూ దేన్నైనా ఆపగలడు. కొంప తీసి ఈ బ్రహ్మాండాన్నే ఆపడు కదా. నారదా, జనక కనుక ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. చూడు. నిన్ను చేసుకున్నాక నాశనం అయిపోయాను. చేసుకుని నేను సర్వనాశనం అయిపోయానే. ఏం నాశనం అయిపోయావురా? చెప్తే నేను వింటానుగా. నిన్ను చేసుకుంటే సుఖపడిపోతానని కాలేజీ రోజుల నుంచి నీ వెనకబడి పెళ్లి చేసుకుని ఇదిగో ఇలా నాశనం అయిపోయాను నేను. అలా వెనకపడ్డావనే నిన్ను చేసుకొని తగలడ్డాను. ఒక్కరోజైనా మనశాంతిగా బతకనిచ్చావే? అదే నేను అడుగుతున్నాను. ఏనాడైనా ఒక చీరైనా కొనిపెట్టావా? మరి నువ్వు కట్టుకున్న చీరలని ఎవడు కొనిచ్చాడు? పుట్టింటోళ్ళు ఏమైనా కొనిచ్చారా? చెప్పు, మాట్లాడవా? చూడండి అయ్యా ఎలా అంటున్నాడో, ఎలా సమర్థించుకుంటున్నాడో. అయినా ఈయననే లాభం, ఈడు తల్లిని అనాలి. నా తల్లి గురించి నువ్వే మాట్లాడక్కర్లా, ముందు నీ తల్లి గురించి చూసుకో. దాని నుంచి ఎలా తయారయ్యావు నువ్వు? మా పుట్టింటాళ్ళ గురించి నువ్వే మాట్లాడుకో. నీకంటే నీ చెల్లేనయం, దాన్ని కట్టుకున్నా బాగుండేది. అందుకేనా మొన్నటి నుంచి దాని వెనకాల పడుతున్నావు. చిటికేస్తే 100 మంది వస్తారే, నీ చెల్లి అంటే బోడి. ఆ అశోకులు కూడా తగలడ్డాయా? ఎంతో మంది అమ్మాయిలా వెనుకబడుతుంటే కాదు నిన్ను చేసుకున్నాను చూడు, అనుభవిస్తున్నా. నిన్ను చూసి నీ బోడి గుండెను చూసి 100 మంది వస్తారు. మరి మొహం చూస్తే ఎవడన్నా చేసుకుంటాడా? జిడ్డు మొహం, నీది జిడ్డు మొహం, నీ బాబు జిడ్డు మొహం, నీ తల్లి జిడ్డు మొహం, నీ చెల్లె జిడ్డు మొహం, నాదిగా జిడ్డు మొహం. నీ మొహం ఎప్పుడైనా ఓ అరుపులు, కేకలు, గొడవలు ఎప్పుడు పడుకొని. ఏంట్రా ఇలా అయిపోయారు? ఏమోరా, నేను అదే చూస్తున్నాను. సడన్ గా వీళ్ళకి ఏమో తెలియదు మరి. హలో ఆంటీ. ఏంట్రా? అంకుల్. ఆంటీ. హలో హలో ఆంటీ. కదలండి ఆంటీ. ఏంటంటే ఇలా ఉండిపోయారు? ఏమో రే, ఏమోరా ఇలా సడన్ గా ఫ్రీజ్ అయిపోయారేంట్రా? ఆంటీ కదలండి. అంకుల్, ఇప్పటిదాకా బాగానే గొడవ పెట్టుకున్నారు కదరా, ఏమోరా మరి ఆగిపోయారేంటి? ఏమో తెలియదురా. ఏమోరా బొమ్మల్లో అయిపోయారు. నాకు అది అర్థం కావట్లేదురా. ఏమైంది ఆంటీ? అంకుల్, అంకుల్ మాట్లాడండి. రే చూడండి రా ఏమైపోయింది చూడండి. ఏంటి ట్యాంక్ బండ్స్ ఇలా విగ్రహాలు తీసి ఇద్దరికి హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి? అంకుల్, ఆంటీ, ఆంటీ, అంకుల్ మాట్లాడండి. అంకుల్, అంకుల్ ఏమైందిరా? డాక్టర్ గారు పిలవండి. డాక్టర్ పిలవండి. ఏం జరుగుతుంది? ఎవరైనా ఇగో నాకెందుకు భయంగా ఉంది. ఇలా ఆగిపోయారు. రే ఫోన్ చేయండి రా, డాక్టర్ ఫోన్ చేయండి రా, ఏదో చేయండి రా. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజైనా మంచిగా వండి పెట్టావే? ఏ రోజైనా తాకుండా వస్తావా? రోజు తాగొస్తావు. నీకేంట్రా నేను వండి పెట్టేది? రోజు నీతో కూర్చొని టీవీ సీరియల్ చూడలేకే తాగొస్తున్నాను. నువ్వు రోజు తాగొస్తున్నావు కాబట్టి నేను టీవీ సీరియల్ చూస్తున్నాను. సుఖం అంటే సుఖం. నన్నేమన్నాను? నా టీవీ సీరియల్ రే ఏమైందిరా వీళ్ళకి?
కాసేపు తిట్టుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు, కాసేపు ఆగిపోతారు. ఏదో మాయలో ఉందిరా. ఏంటిది? నేను స్టాప్ అంటే వాళ్ళు అయిపోతున్నారు. ఏం జరుగుతుందిరా? కొంప తీసి రాత్రి కల కాదా? అంటే నేను ఏ స్టాప్ అంటే అది అయిపోతాను. స్టాప్. Move. Stop. Move. Stop. Move. Stop. Move. Stop. Move. Yes. Yeah. అంటే నేను ఏ స్టాప్ ఉంటుంది అయిపోద్ది. ఎస్ ఏ స్టాప్ ఉంటుంది అయిపోద్ది. ఎస్ యా యా. ప్రియా. ఏ రాజు వదులు. రాజుడు ఊరికే అన్నాడులే, నువ్వని నాకు తెలుసు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఉంటే ఏం బీగుతాడు? ఆడి గురించి పక్కన పెట్టు. పెనం వేడి వేడిగా ఉంది. అట్లేసేనా? నువ్వెందుకు, నేను వేస్తానుగా. ఇది నువ్వేయాల్సినట్లు కాదు, నేనే వేయాల్సినట్లు. ఒట్టేసేనా? వదులు. ముందు బయటికెళ్ళు. నాన్న వచ్చాడంటే అట్లు కాదు తిట్లు తింటావు. వస్తే రాని. నాకేమన్నా భయమా? ఈ రోజు ఆడో నేను తేల్చేస్తా. అవును, తేలిపోవలసిందే. వచ్చావా? క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు రొమాన్స్ సీన్ లో నీలాంటోడు ఒకడు వస్తాడు నాకు తెలుసు. నాలంటోడు రాకపోతే నీలంటోడు ఒకడు వస్తాడని నాకు తెలుసు. ఓకే, ఈ రోజు ఏదైనా సరే తేలిపోవాల్సిందే. తేల్చేస్తారా? ఎరా, నేను లేనప్పుడు చూసి నా కూతురుతో కమిట్ అవ్వాలని చూస్తావరా నువ్వు? నువ్వు ఉంటే కమిట్ అవ్వలేననుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? సిగ్గు చిన్నప్పుడే మా వాళ్ళతో పాటు పోయింది. నేను ఒక్కసారి కమిట్ అయితే పోకిరిలో మహేష్ బాబు మాట కూడా విన్నాను. చెప్పు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? అవును నాన్న, సీను నాకు ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తావు నాన్న? చేస్తాను. నువ్వు వెళ్ళి 10 లక్షలు పట్టారా, అప్పుడు చూద్దాం పెళ్లి సంగతి. 10 లక్షలు? 10 లక్షలు గంటలో తీసుకొస్తా. 10 లక్షలు గంటలో 10 లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. మీ అమ్మాయి చెయ్యి పడతా. ఎప్పుడు ఏ రోజైనా 10 లక్షలు కాదురా, 1,00,000 చూసావా నువ్వు? ఇలాంటి ఆడపిల్లల వెనక పట్టం, ప్రేమాదోమ అంటాం, కమిట్ చేయించటం, ఆ డబ్బుతో నువ్వు కులకడం, ఇది మీకు అలవాటైపోయింది రా. అంత లేదు. ఏమైంది మా నాన్నకి? మీ నాన్న కొద్దిసేపు సిగ్నల్ అందరం దూరదర్శన్లా, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పెద్ద సినిమా కటౌట్లా, ట్యాంకు బండ్లో ఓ శిలా విగ్రహంలా అలాగే ఉంటాడు. నేను వెళ్ళి 10 లక్షలు తీసుకొచ్చి మీ నాన్న చేతిలో పెడతా, నిన్ను పెళ్లి చేసుకుంటా. వెళ్ళేటప్పుడు ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్లా ఓకే పెట్టవా ప్లీజ్? చూసావా నీ కళ్ళ ముందు ముద్దు పెట్టుకున్నాను. నేను వెళ్ళొస్తా. మీ నానేదో ఇలా శిలా విగ్రహం అయిపోయాడు కదా, నేనేదో బయటికి వెళ్ళిపోయాను కదా, నువ్వు ఆ రాజుగాడితో ఏం చెయ్యవుగా. నీ మీద నాకు నమ్మకం ఉంది, ఆడికంత శీలని అర్థమైంది.